హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. వినరా సోదర వీరకుమార March 22 ఈ సినిమా రాబోతుంది. అండ్ ఆ సినిమా హీరో శ్రీనివాస సాయి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ముందుగా బ్రదర్ హాయ్. హాయ్. అండ్ రివర్స్ స్విప్ లాంటి అన్కన్వెన్షనల్ షాట్స్ ఆడకుండా కన్వెన్షనల్ కవర్ డ్రైవ్స్ ఆడొచ్చు కదా అని చెప్పేసి సుమంత్ గారు మీకు చెప్పిన డైలాగ్ అనేది చాలా మందికి రిజిస్టర్ అయిపోయి ఉంది. సో గోల్కొండ హై స్కూల్ ఎట్లయితే స్టార్ట్ అయిందో స్టిల్ ఆ గోల్కొండ హై స్కూల్ సిద్ధార్థ్ గానే మా అందరికీ కూడా అవునవునవును. దాని గురించి చెప్పండి. అసలు స్టిల్ ఇంకా దాంతో అసోసియేట్ అవడం అనేది హౌ డు యు ఫీల్? అంటే అది కంప్లీట్గా నేను చచ్చిపోయేంత వరకు ఉంటుంది ఆ సినిమా. ఎందుకంటే ఒక యంగ్స్టర్స్ లోపలికి వెళ్ళిపోయిన ఫిలిం అది గోల్కొండ హై స్కూల్. అంటే నేనైనా కానీ చిన్నప్పుడు అలాంటి క్యారెక్టర్స్ చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అయిపోయి నాకు జీవితాంతం గుర్తుండిపోయే ఫిల్మ్స్ ఉంటాయన్నమాట. సో అలాగా ఆ క్యారెక్టర్తో బాగా ఇంటరాక్ట్ అయిపోయి ఉన్నారు. అది నేనైనా ఫీల్ అయ్యి ఉన్నారు గోల్కొండ హై స్కూల్లో. ఆ హీరోయిస్టిక్ థింగ్. ఇంకోటి యంగ్స్టర్స్ 15 years 14 years అప్పుడు చూసిన వాళ్ళంతా వాళ్ళకి 25 years వచ్చినా కూడా వాళ్ళు దే విల్ కనెక్ట్. రైట్. వాళ్ళు యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోయింది నేనే ఫీల్ అయ్యారు. వాళ్ళకి అలా గుర్తుండిపోతుంది. ఇట్స్ కంప్లీట్లీ మై లక్. అండ్ క్యారెక్టర్ కూడా అలాంటిదే. యూ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ చిన్న గ్రేట్ టింజ్ ఉంది ఆ క్యారెక్టర్. అవునవును. దెన్ యూ కమ్ అండ్ లెట్స్ డూ ఇట్ అని అవునవును. రైట్. అండ్ ఆ తర్వాత ఊపిరి. ఇట్ ఈస్ ఆల్సో వెరీ అంటే ఒక రకంగా చెప్పుకుంటే అక్కడ కూడా మీరు బాగా నోట్ అయ్యారు కార్తీ తమ్ముడుగా. అవును. ఊపిరి ఎట్లా అయింది అసలు? ఎట్లా పాసిబుల్ అయింది ఊపిరి? యాక్చువల్గా నేను ఊపిరికి నన్ను పిలిచినప్పుడు ఐ వాజ్ థింకింగ్ అసలు చెయ్యాలా చేయకూడదా మనము. అంటే గోల్కొండ హై స్కూల్లో అంత ఫుల్ ఫ్లెజ్డ్ క్యారెక్టర్ దొరికింది మనకి. పోనీ అలా అని మనకైనా ఎవరైనా సినిమాలు ఇచ్చేస్తున్నారంటే అలా కూడా ఏం కాదు. బట్ ఐ వాజ్ స్ట్రగ్లింగ్ అనమాట. మంచిది చేద్దాం, ఏమైనా చేద్దాం అని చెప్పేసి. సో అప్పుడు ఊపిరి నుంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు నాకు టచ్ అయింది. అందులో ఒక ఎమోషన్ ఉంది. అదేం వేస్ట్ క్యారెక్టర్ కాదు. ఎందుకంటే మనకి ఫస్ట్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం ఒకటి, ఆన్ స్క్రీన్ వచ్చేసరికి ప్రజెంట్ చేయడం ఒకటి. డైరెక్టర్ మీద ఎటువంటి అనుమానం లేదు, ఎడిటింగ్లో పోద్దేమో అనే ఒక భయం ఉండిందనమాట. ఎందుకంటే కొంచెం యారగెన్స్ ఉంటుంది. ఒక స్లమ్, ఒక రగ్డ్ హీరోని కూడా మనం కేర్ చేయం కదా. సో అది ఉంచరో నాకు భయం ఉంది కమిట్ అయిపోయిన తర్వాత. బట్ ఎప్పుడైతే అది బైలింగుల్ అన్నారో, తమిళ్ అండ్ తెలుగు ఉంది అని అన్నారో, అందులో చిన్న అడ్వాంటేజ్ ఎత్తుక్కున్నాను అనమాట. తమిళ్లో కూడా మనం నోట్ అవ్వాలి అని చెప్పేసి. సో ఈవెన్ ఐ నో టు స్పీక్ తమిళ్. రైట్. సో చెన్నైలో చదువుకున్నాను. సో ఆ అడ్వాంటేజ్ని నేను ఆ సినిమాకి యూజ్ చేసుకున్నాను. అండ్ వంశీపేటపల్లి గారు చాలా పీస్ఫుల్గా హ్యాపీగా చేసుకున్నారు. సో ఇట్ హ్యాపెండ్. అండ్ అలాగే ఇప్పుడు అంటే మీ అసలు ఎట్లా వచ్చింది తెరంగేట్ర అనేది? ఎట్లా అయింది మీకు అసలు? ఇది కంప్లీట్గా దాన్ని అంటే నేను చెప్తాను. ఫస్ట్ నేను నా కాలేజ్లో సెయింట్ మేరీస్ అనే కాలేజ్లో చదువుకున్నాను. ఆ కాలేజ్లో ఎలా ఉంటుందంటే యాక్టివిటీస్ ఇలాంటివి బాగుంటాయి అనమాట. బాగా ఎంకరేజ్ చేస్తారు. అక్కడ ఒకరోజు సమ్ మూవీ పీపుల్ వచ్చి సెలక్షన్స్ కానీ మాకు ఆడిటోరియంకి రమ్మని చెప్పేసి కాల్ వచ్చింది. సో నేను వెళ్ళాను. వెళ్తే ఆ మూవీ వర్కౌట్ అవ్వాలి. సెలెక్ట్ అయ్యాను కానీ మూవీ వర్కౌట్ అవ్వాలి. ఒక 2-3 months తిరిగాను, ఆఫీస్ చుట్టూ తిరిగాను. వాళ్ళు కూడా చేస్తున్నాం రేపన్నారు షూటింగ్, ఎల్లుండి అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక 8 months 9 months అవుతుంది. అందరూ అడుగుతున్నారు నీ మూవీ ఎప్పుడు రిలీజ్ అంటే నేను షూటింగ్ అయిపోయింది, రిలీజ్ అవుద్దు అని చెప్తున్నాను. కాకపోతే అది అవ్వలేదు, ఎవరికి తెలియదు అనమాట. కానీ ఏం చెప్పాలి, కాలేజ్ నుంచి సెలెక్ట్ అయ్యాం, స్టూడెంట్స్ అందరికీ తెలుసు, కాలేజ్ అందరికీ తెలుసు. సో అనుకుంటున్న టైంలో నాకు అదే మూవీ డైరెక్టర్ ఎవరైతే నన్ను సెలెక్ట్ చేశారో ఆయన సో అండ్ సో ప్లేస్లో ఆడిషన్స్ జరుగుతున్నాయని ఒక చిన్న ఇన్ఫో ఇచ్చారనమాట. ఆ ఇన్ఫోతో నేను కేడీ సినిమా ఆఫీస్కి వెళ్ళాను. ఓకే. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టైంలో అంటే నాకు చాలా ఈగర్గా ఎలా అయినా ఇప్పుడు కంపల్సరీ నేను మూవీలో కనిపించాలి, ఏదో ఒక మూవీలో కనిపించాలి. సో ఆ టైంలో కేడీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు 80% నేను ఎలాగైనా సెలెక్ట్ అయిపోవాలి, ఏ క్యారెక్టర్ అయినా ఎనీథింగ్, అసలు ఐ హ్యావ్ టు బీ ఆన్ స్క్రీన్. నేను వీళ్ళందరికీ చెప్పేశాను ఇప్పుడు సినిమాలో ఉన్నాను. అండ్ వెళ్ళేసి గబగబా ఆడిషన్ ఏమైతే అదని చెప్పేసి ఒకసారి ఒక ఆకలిలో ఇచ్చాను గట్టిగా ఆడిషన్. చేస్తే ఫ్యూ డేస్ తర్వాత ఐ గాట్ ఎ కాల్. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాగార్జున గారు చిన్నప్పుడు రోల్ అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఒకటి దొరికితే బాగుంటున్నావు బాబు, సినిమాల్లో చేయాలి అనే దాంట్లో. అంటే సడన్గా వాళ్ళంతా ఆ బ్యాచ్ అంతా ఎవరంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ అన్న వాళ్ళు, ఇంకోటి గోగినేని సీన్ అన్న, వీళ్ళంతా
ఫెమిలియర్. ఇప్పుడు వాళ్ళందరూ డైరెక్టర్స్ అవ్వబోతున్నారు, దే ఆర్ గోయింగ్ టు కమ్. సో కిరణ్ గారు ఇచ్చారు ఫస్ట్ ఆపర్చునిటీ, కేడీ సినిమా డైరెక్టర్. అండ్ సో ఐఎమ్ సో గ్లాడ్, నా ఫస్ట్ ఫిలిం నేను కామాక్షి కళ మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెజెంట్స్, నాగార్జున గారి యంగర్ వర్షన్. అది కూడా నేను చిన్నప్పుడు హలో బ్రదర్ సినిమా చూసేటప్పుడు బాలాతిథ్య గారిని బాగా ఇన్స్పైర్గా ఫీల్ అయ్యేవాడిని. అసలు ఏం దొరికింది అసలు ఈయన క్యారెక్టర్ అని చెప్పేసి. అలాగా అట్లీస్ట్ అందులో ఏదో సినిమాలో కనపడడానికి వచ్చిందా మనకి, అలాంటి రోల్ దొరకడం అంత యంగ్ ఏజ్లో, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, అన్ని డేస్ షూటింగ్ డేస్ మనకంటూ. నాగార్జున ఇమిటేట్ చేద్దాం ట్రై చేశారు అప్పుడు, ఆ యంగర్ వర్షన్ ఇట్లా లేదండి, వాళ్ళు దోస్ పీపుల్ ఆర్ పర్టికులర్ డైరెక్షన్ టీమ్ చాలా స్టబన్ పీపుల్ అనమాట. వాళ్ళు ఇండివిజువాలిటీ కోరుకుంటారు, నీలో ఏముందో చూపించు అని చెప్పేసి ఆడిషన్ తీసుకున్నారు. కానీ నువ్వు అలానే చేయగలుగుతావా అట్లాంటిది లేదు. సిమిలారిటీస్ కోరుకున్నారు, కొంచెం హెయిర్ స్టైల్ కొంచెం నాగార్జున గారి లాగా ఉండాలి. సో చిన్న చిన్న అంటే యంగర్ వర్షన్ నాగార్జున అంటే మరి యంగర్ వర్షన్ నాగార్జున అలానే ఉండాలి అని చెప్పేసి. బట్ ఐ డోంట్ కంపేర్ విత్ లెజెండరీ యాక్టర్ ఆయన. సో ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. నేను కూడా. సో అలాంటి మా నాన్న ఏమో అగ్ని నాగేశ్వరరావు గారికి పెద్ద ఫ్యాన్, నేనేమో ఆయన యంగర్ వర్షన్ చేయడము అసలు మామూలు కిక్ కాదు మా ఫాదర్కి. ఫుల్ కిక్ వచ్చింది, అసలు మామూలుగా కిక్ కాదు. ఇప్పుడు హీరోగా చూసుకుంటే కనుక వినరా సోదర వీరకుమార్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిలిం. యా, అంటే అఫీషియల్ ఐ మీన్ ప్రాక్టికల్గా ఇదే నా ఫస్ట్ ఫిలిం. కాకపోతే నేను ఈ సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకో మూవీ సైన్ అప్ చేశాను, శుభలేఖలు అని చెప్పేసి. అది ఫస్ట్ రిలీజ్ అయింది. ఓకే. సో దిస్ ఇస్ స్టిల్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ హీరో? దిస్ ఈజ్ మై కంప్లీట్, అంటే ఫుల్ స్ట్రెచ్ అనమాట. ఇంకో క్యారెక్టర్కి స్పేస్ ఉండదు ఈ సినిమాలో. కంప్లీట్లీ నాదే కంప్లీట్గా ఉంటుంది. ఆటో నడిపించారు? ఆటో క్యారెక్టర్ డిమాండ్ చేసింది, అంటే డిమాండ్ ఆటో డ్రైవర్ వెరీ ఎగ్జైటింగ్గా ఉంటుందండి. ఆటో నడిపితే చాలా బాగుంది. నడిపారా ఆటో? నడిపాను. నేర్చుకున్నారా లేకపోతే కొట్టి వెళ్ళిపోవడం? 3 అంటే ఒక ఎక్కువ టైం పట్టలేదు, 2 to 3 minutes అంతే. రైట్. అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి 3 wheels కదా, అవును, కొంచెం కష్టం, అంత ఈజీ కాదు, ఎడబెడా నడపకూడదు. అండ్ ఇట్స్ నాట్ ఈజీ, కాకపోతే మజా ఉంటుంది. ఎంజాయ్ చేశారు? ఎంజాయ్ చేశాను. ఆటో ముందు పవర్ స్టార్ గారు బాగుంది. పవర్ స్టార్ ఫ్యాన్ సినిమా. ఆ సినిమాలో మీ క్యారెక్టర్ పవర్ స్టార్ ఫ్యాన్ అన్నమాట. పర్సనల్గా కూడా నాకు చాలా ఇష్టం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎవరికి ఇష్టం ఉండదు పవర్. రిఫరెన్సెస్ ఉంటాయి, డైలాగులు చెప్పడం అట్లాంటివన్నీ ఉంటాయి సినిమాలో. యాక్చువల్గా ఆయన గురించి ఉంటుంది ఒక చిన్న సీక్వెన్స్, అది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. ఆయన గురించి డైలాగ్ ఉంటుంది అన్నమాట. అయితే ఒక డైలాగ్, ఆయన డైలాగులు మేము చెప్పకపోయినా కానీ అదేంటి ఆరా కనిపిస్తూ ఉంటుంది సినిమాలో, ఆయన పోస్టర్ వచ్చినప్పుడు అదంతా. సో అది కన్వే అవుతూ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ దాకా. అవును, కంప్లీట్గా ఆయన్ని పెట్టి ఏదో చెయ్యాలి అని కాదు, ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్. ఆయన సాంగ్ ఒకటి ప్లే అవుతుంది సెల్ఫ్, ఆ కిక్ ఉంటుంది కదా. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ ఒక నిజంగా ఆటో వాళ్ళు ఊర్లలో మనం అంతా ఏం చేస్తామంటే పవన్ కళ్యాణ్ గారి పాటలు, మహేష్ బాబు గారి పాటలు, ఇవన్నీ మనకి కిక్ ఇచ్చే హీరోస్. అంటే అప్పటికప్పుడు మనం మర్చిపోలేని హీరోలు వాళ్ళు. కొన్ని సినిమాలు ఫ్లాప్ ఇచ్చినా హిట్లు ఇచ్చినా మనకి సంబంధం లేదు, వాళ్ళు అలాగా మనకి ఉండిపోయారు అనమాట. సో చిరంజీవి గారి పాటలు అలాగా ప్లే అవుతూ ఉంటాయి కదా. అందులో పవన్ కళ్యాణ్కి ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి బాగా ఇంజెక్ట్ అయిపోయిన క్యారెక్టర్ అనమాట. సో ఈ క్యారెక్టర్ గురించి చెప్పండి సార్. అంటే చెప్పారు మీరు ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు, ఫిల్మ్ బాయ్స్ ఉంటుంది అన్నారు, చాలా ఆరా కూడా ఉంటుంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్, పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తేనే ఒక ఆరా ఉంటుంది, ఆ ఎమోషనల్గా ఉండే క్యారెక్టర్ అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. సో టాక్ అబౌట్ దిస్ క్యారెక్టర్. ఏంటంటే మనకి రమణ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే అంటే దేనికి భయపడ్డు, దేనికి బెదిరిపోడు, అట్ ద సేమ్ టైం దేనికి కేర్ చేయడం కాదు. ఇట్ సెల్ఫ్ తనకంటూ తను బతుకుతాడు, ఎవరిని ఏం డిస్టర్బ్ చేయడం అనమాట. రగ్డ్నెస్ దేనికి ఐ మీన్ ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే ఎమోషన్ వస్తే, బాధ వస్తే ఏడ్ చేస్తాడు, కోపం వస్తే అరిచేస్తాడు. సో ఇట్ సెల్ఫ్ ఊపిరిలో ఎలా ఉంటుందో ఇది కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్లా ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం హీరోయిక్గా ఉంటుంది. ఓకే. అంటే ఇది ఐ మీన్ రైట్.
కంప్లీట్లీ ఆ ఫ్లోలో ఉంటుంది. అండ్ అగైన్ హీరోయిన్తో ఉన్న సీన్స్ కానివ్వండి అండ్ రొమాన్స్ కానివ్వండి లేకపోతే ఆ ఎమోషన్స్ కానీ రిలేషన్షిప్ గురించి కానీ హౌ డిఫరెంట్ ఇస్ ఇట్ అండి? ఎందుకంటే మీరు కాకినాడలో సెట్టింగ్ చేశారని అవును, ఎంత డిఫరెంట్గా పోర్ట్రే చేయాలి. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఈ సినిమాలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే, ఐ మీన్ స్క్రిప్ట్ విన్నప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ మ్యాజిక్ ఏంటంటే, సినిమా హీరోయిన్ వెనకాల వెళ్తుందేమో అని అనుకుని కథ వెళ్తూ ఉంటుంది, ఒక ఫ్రెండ్ గురించి వెళ్తుంది. ఓకే, అది బాగా టచింగ్గా ఉంటుంది. ఒక ఫ్రెండ్ గురించి ఒక యారగెంట్ క్యారెక్టర్ జర్నీ చేసిందంటే ఆ ఫ్రెండ్ గాడిలో ఏం మ్యాటర్ ఉంది, రైట్, వాడి కోసం వీడెందుకు జర్నీ చేశాడు, రైట్. సో ఈ పెయిన్ఫుల్గా ఎందుకు ఫీల్ అయ్యాడు ఈ అమ్మాయి థింగ్స్, ఇవన్నీ ఐ మీన్ చెప్తే ఫ్లోలో అన్నీ చెప్పేస్తానేమో, కానీ సినిమాలో చూస్తేనే ఆ కిక్ ఉంటుంది. ఫ్రెండ్ గురించి జర్నీ అనేది ఇట్స్ అ మేజర్ థింగ్, మేజర్ పాయింట్. అది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది ఎస్టాబ్లిష్ అంటే అదే కథ, అదే. అండ్ ఇందులో మంచి స్టార్ కాస్ట్ ఉత్తేజ్ గారు ఉన్నారు, ఝాన్సీ గారు. అవునవును. సో వాళ్ళతో సీన్స్ ఉన్నాయి, డైరెక్ట్ సీన్స్. వెరీ నీట్ స్టార్ కాస్టింగ్ అండి. ఉత్తేజ్ గారు, ఝాన్సీ గారు అంటే వాళ్ళు ఆన్ స్క్రీన్ ప్రజెంటేషన్ ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఝాన్సీ గారు అయితే అసలు మాట్లాడుతూ ఉంటేనే ఫ్యూ మినిట్స్ ఎలా ఉంటుందంటే థియేటర్ అంతా ఫోకస్ అంతా పక్కన ఎంతమంది యాక్టర్స్ ఉన్నా ఆవిడ మీదే అలా ఉంటుంది. రైట్. ఏమో నాకైతే అలాగే ఉంటుంది. ఉత్తేజ్ గారు ద వే హీ పర్ఫార్మ్స్ అండ్ ద వే హీ స్క్రీన్ ప్రెజెన్స్, ఫస్ట్ టైం ఫాదర్గా చేశారు. ఓకే. నేను స్క్రిప్ట్ విన్నప్పుడు నేనే చూడ్డానికి చాలా యంగర్ వర్షన్గా ఉంటాను. సో నాకు ఫాదర్ క్యారెక్టర్ అంటే ఎవరు చేస్తారు అంటే ఉత్తేజ్ గారు అనగానే కొంచెం రిలీఫ్ అయ్యాను. అంటే ఈవెన్ హీ లుక్స్ యంగర్. ఆయన ఏజ్కి, ఆయన చూసే విధానానికి ఆయన చాలా యంగ్ అనిపిస్తాడు. ఓకే, అమ్మయ్య ఈయన ఉన్నారు, సో ఇప్పుడు మనం మరీ బచ్చా అనుకోరు సినిమాలో అని ఒక ఫీలింగ్ అన్న. సో వాళ్ళిద్దరితో వర్క్ చేయడం కానీ, వాళ్ళిద్దరిది అసలు బయట వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్. అవును, కంప్లీట్గా వాళ్ళ ఎంత హార్ట్ఫుల్గా మాట్లాడుకుంటారంటే అంత హార్ట్ఫుల్. అండ్ ఉత్తేజ్ గారిని నేను బాగా పెండేసేవాడిని. చాలా విషయాలు అడిగి రవితేజ గురించి ఆయన గురించి అడిగేవాడిని, రవితేజ గారి గురించి ఆయన గురించి చెప్తూ ఉండేవారు. ఝాన్సీ గారిని చాలా విషయాలు అడిగేవాడిని. బాగుండేది అసలు. అంటే ఆఫ్ స్క్రీన్గా కూడా మీరు ఆ బాండ్ స్ట్రైక్ చేయడానికి బాగా ప్రయత్నించారు. అంటే బాండ్ అంటే ఇఫ్ సీనియర్ యాక్టర్స్ ఆర్ విత్ మీ, ఐ వాంట్ టు నో మెనీ థింగ్స్ బిహైండ్ సినిమా, ఏం జరిగింది, ఏం జరుగుంటుంది, వాళ్ళు ఎలా స్ట్రగుల్ అయ్యారు ఏంటి అని చెప్పేసి ఆ సార్ట్ ఆఫ్ థింగ్స్లో మాట్లాడేటప్పుడు ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. సార్ అప్పుడు ఏం జరిగింది, అది నిజమేనా, ఆ థింగ్స్ నిజమేనా అంటే గాసిప్స్ గురించి ఏం అడిగేవాడిని కదా. థింగ్స్ రామ్ గోపాల్ వర్మ గారితో ఎలా ఉంటుంది, ఆ థింగ్స్ అలా అడిగేవాడిని అనమాట. ఈ సినిమా అంటే ఒకసారి కాకినాడ అనగానే ఆ యాస పట్టుకోవడం రావాలి. మీరు ఎక్కడి నుంచి బేసి, మీ ప్రాపర్ ఎక్కడ? నేను చిన్నప్పటి నుంచి చదువుకుంది మొత్తము చెన్నై. ఓకే. 5th 6th క్లాస్ దాకా చెన్నై, దాని తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి. ఓకే. సమ్మర్కి నేను విజయవాడ చాలా తక్కువ యాక్చువల్గా వెళ్ళడము. నేను ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేవాడిని అనమాట, అనంతపూర్ సైడ్ వెళ్ళేవాడిని. కంప్లీట్లీ డిఫరెంట్ కాకినాడ. అసలు నేను చాలా డిఫరెంట్ ప్లేసెస్లో పెరిగాను కంప్లీట్గా. సమ్మర్ వస్తే ఫస్ట్ 4th చిన్నప్పటి నుంచి 2nd to 4th క్లాస్ అంతా కృష్ణ. ఓకే. 4th to 8th 9th అంతా అనంతపూర్ అనమాట. దాని తర్వాత వాళ్ళు కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయారు అనమాట, సో హైదరాబాద్. సో ఇంకా మొత్తం హైదరాబాద్. మీరు డైలెక్ట్ ఎట్లా పట్టుకున్నారు, మీరు ఎంత కష్టపడ్డారు? అంటే నన్ను ఎక్కువ ఐ మీన్ ముందు నుంచే మా డైరెక్టర్ గారు ఏమన్నారంటే, ఫేక్గా ఉండద్దు, ఆ భాషలోనే మాట్లాడాలి, అలాగా ఉండాల్సిన అవసరం లేదు. నీ క్యారెక్టర్ ఏం మాట్లాడాలనుకుంటుందో డైలాగ్ న్యాచురల్గా నువ్వు ఎలా చెప్తావో అలా చెప్పు, నీ క్యారెక్టర్ ఏమీ యాసలో మాట్లాడాల్సిన అవసరం లేదు. రైట్. నువ్వు ఆ ఊరోడు అని అనిపించుకోవడానికి ఆడియన్కి ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ద ఫ్లో హౌ ఇట్ కమ్స్, హౌ ఇట్ టాక్స్ అనేది ప్రాపర్గా ఉంటే సరిపోతుంది అని ముందు నుంచే ఇచ్చారు నాకు అది ఇన్పుట్స్. అండ్ లక్ష్మీ భూపాల్ గారి డైలాగ్స్ కాకపోతే నాకు కొన్ని చోట్ల యాస వచ్చేసేది. ఓకే. ఎందుకంటే ఆ అంబియన్స్ ఉప్పాడలో షూటింగ్ చేసాం కాకినాడలో. అక్కడ చుట్టూ పీపుల్ ఎన్వైర్న్మెంట్, వాళ్ళు వచ్చి ఆఫ్ షూటింగ్ అప్పుడు వచ్చి మాట్లాడే విధానం అన్నీ ఆటోమేటిక్గా ఫ్లో ఆఫ్ డైలాగ్స్లో పెద్ద డైలాగ్స్ ఉంటాయి. ఆ ఫ్లో ఆఫ్ డైలాగ్స్లో వచ్చేసేవి. ఆయన మా డైరెక్టర్ ఓకే రైట్ కానీ చేశారు. మా కోసం డైలాగ్ చెప్పండి, మంచి పవర్ఫుల్ డైలాగ్, అద్దరిపోవాలి అన్నమాట, అద్దరిల్లిపోవాలి. పవర్ఫుల్ డైలాగా సినిమాలో ఉన్నది. పవర్ఫుల్ డైలాగ్ ఉండదుగా, ఐ మీన్ ఉంటుంది కానీ అది చాలా పెద్దగా ఉంటుంది. అది ఏం సార్ చెప్పండి సార్ మాకు. కాదు, ఒక మీనింగ్ఫుల్ డైలాగ్. షూర్. ట్రైలర్లో కూడా ఉంటుంది. ఇంట్లో వాళ్ళ గురించి, ఇంట్లో వాళ్ళ కోసం
నువ్వు వాళ్ళు మాట వినడం కరెక్టే కానీ నీ జీవితం సంకనాగిపోతున్నప్పుడు కాదు అనేది డైలాగ్ అనమాట. ఆ డైలాగ్ చాలా ఇష్టం. హీరోయిన్ చెప్తారా డైలాగ్? హీరోయిన్కి నేను చెప్తాను అనమాట. కోపంతో చెప్తారా? ఒక అమ్మాయి కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్లో చెప్తాను, మరి కోపం కాదు. ఇట్స్ లిటిల్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ కన్సర్న్ అబౌట్ హర్. రైట్. లక్ష్మీపాల్ గారిలో ఉన్న స్పెషాలిటీ ఇది. ఆయన ఎట్లా ఆయన రాసిన అంటే ఆయన కొన్ని డైలాగ్స్ రాశారండి చాలా సెన్సిబుల్గా క్యారెక్టర్ని. ఇంకోటి ఏంటి, లిరిక్స్ కూడా ఆయనే ఈ సినిమా. నేను పనిచేసిన ఎర్లీ స్టేజ్లో నాకు ఆయనతో పనిచేసే ఆపర్చునిటీ రావడం, రైట్, ఇట్స్ మై ఫస్ట్ ఫిలిం కదా, రావడం అనేది నా అదృష్టం కంప్లీట్గా. అండ్ ఆయన కూర్చోబెట్టుకుని మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుంది. కూర్చొని అబ్జర్వ్ చేసి ఆయన ఏదో నేను పెద్ద రైటర్ని, ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలు రాశాడు, అలా కూర్చొని ఆయన అలా మాట్లాడరు. ఆయన మాట్లాడే విధానం ఇవన్నీ ఎలా ఉంటుందంటే ప్రతి క్షణం ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. రైట్. ఆ తత్వాన్ని నేను కూడా కొంచెం తీసుకున్నా. అండ్ ఇప్పుడు ఒక పోస్టర్ ఇందాక మనం కింద మాట్లాడుకున్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం. ఆటో ఉంటుంది, హీరోయిన్ ఉంటుంది, మీరు హెడ్స్ అన్ని బయట ఉంటాయి, నవ్వుతూ ఉంటారు, ఒక ఆనందం కనిపిస్తూ ఉంటుంది. ఆ పోస్టర్తో ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నాను? పోస్టర్లో ఏంటంటే అందులో ఒక మంచి స్నేహం ఉంది, అందులో మంచి రిలేషన్షిప్ ఉంది, గుడ్ ఫీలింగ్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, ఒక జర్నీ ఉంది. రైట్. ఒక మనం చిన్నప్పుడు ఇంట్లో మనం సినిమాకి వెళ్దాం అంటేనే మనం మొహం కాళ్ళు చేతులు కడుక్కొని అసలు ఒక ఉత్సాహంగా ఒక రెడీ, ఇంకా యంగ్ బ్లడ్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అలాగా ఒక ఇట్స్ లైక్ అ క్యూట్ ఒక జర్నీ. రైట్. ఒక విత్ గుడ్ ఫ్రెండ్ అన్నట్టు, అంటే మనకు నచ్చిన మనిషితో, అది ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు, లవ్ అనుకోవచ్చు, వాట్ ఎవర్. మీకు అంటే ఇప్పటిదాకా మీరు నోటైన క్యారెక్టర్స్ తీసుకుంటే కేడి కానివ్వండి, లేదా గోల్కొండ కానివ్వండి, లేకపోతే ఊపిరి కానివ్వండి, ఒక రఫ్నెస్, ఒక కైండ్ ఆఫ్ చిన్న నెగిటివ్ టింజ్ ఉండి కొంచెం ఆరోగెన్స్ కనిపించే క్యారెక్టర్స్. ఇందులో ఆరోగెన్స్ కనిపిస్తూ ఉంటుంది డెఫినెట్గా, ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది, ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే. అదేంటి మీరు అంటే అది స్వతహాగా వచ్చేస్తుంది మీకు ఆరోగెంట్ రోల్ చేయడం అని? అంటే ఇప్పుడు డైరెక్టర్లు తయారు చేస్తే యాక్టర్స్ అవుతారండి. యాక్టర్స్ ఎందుకంటే నేనైతే నమ్మింది ఏంటంటే గోల్కొండ ఇట్ సెల్ఫ్ అదొకటి చాలు. వాట్ హీఈస్ అండ్ అది కంప్లీట్గా నా క్రెడిట్ కాదు, అది కంప్లీట్గా డైరెక్టర్స్ క్రెడిట్. ఎందుకంటే మోహన్ కృష్ణ గారు చేయించుకున్న విధానం, ఎందుకంటే అది చేసి బయటకు వచ్చిన తర్వాత నాకు నేను ఏం చేసినా అదే కావాలి అని అడగడం స్టార్ట్ చేశాను. ఇంకోటి ఏంటంటే అలాంటి ఇమేజ్ రావడం చాలా కష్టం. చాలామందికి చాలా ట్రై అంటే అది చిన్న మాసీ ఇమేజ్ అది. రైట్. మనం అరగెంట్గా ఉంటున్నాము, వేరే వాళ్ళకి నచ్చుతున్నాం అంటే దట్ ఈస్ నాట్ సింపుల్ థింగ్. పెద్ద గిఫ్ట్ అది. అంటే ఆ యాటిట్యూడ్ కనుక పట్టిందంటే ఆడియన్స్కి దే విల్ లవ్ ఇట్. రైట్. చూడ్డానికి ఇష్టపడతారు. పర్సనల్గా మనం ఏమన్నా తిడితే కోపడతారేమో కానీ ఆన్ స్క్రీన్ చూడడానికి వీడికి పొగరుగా ఉంటే బాగుంటుందని. మన చుట్టూ గ్యాంగ్లో పొగరుగా ఉంటే ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు, కానీ చుట్టూ ఆన్ స్క్రీన్ ఉంటే దట్ యాటిట్యూడ్ అండ్ థింగ్స్ని వాటిని క్యాచ్ చేస్తారు. కాకినాడ అనగానే ఆ లొకేషన్స్ అన్ని కూడా పిక్చర్స్గా చూపించడం, ఆ లొకేషన్స్ బ్యూటీతో పాటు మిమ్మల్ని కూడా అందంగా చూపించడం. సో ఈ హోల్ సెటప్ అనేది కెమెరా కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, సీన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎట్లా వర్కౌట్ అయ్యి? టెక్నీషియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఫస్ట్ 2 డేస్లో నేను ట్యాన్ అయిపోయా కంప్లీట్గా ఉప్పాళ్ళలో. అయినా కానీ ఆయన ప్రయత్నం చేశారు. ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్కి మేకప్ లేదు ఈ సినిమాలో. నేను ప్రౌడ్గా చెప్పుకునేది ఏంటంటే వితౌట్ మేకప్, విత్ ఫుల్ ఆఫ్ స్వెట్ నువ్వు ఎలా ఉంటే అసలు తలస్నానం కూడా చేసేవాడిని కాదు. ఆ ఉప్పాడ బీచ్లో ఆ సాల్ట్ యాంగిల్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ అలానే ఉండేది. ఇంకోటి ఏంటంటే మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ రగ్డ్ ఆటోమేటిక్గా చాలా అది ఎలా అంటే అలాంటి క్యారెక్టర్స్ మళ్ళీ దొరకవు. దాన్ని కూడా అందంగా చూపించా, దాన్ని కూడా దాన్ని బ్యూటిఫుల్గా ఎన్హాన్సింగ్గా చూపించా. అంటే మరీ దరిద్రంగా ఉంటే ఎవరు చూడరులేండి, అది హీరోయిన్ అయినా. బట్ ఆయన ప్రయత్నం ఆయన కంప్లీట్గా చేశారు. అండ్ ఆయనకి పేరు పెట్టడానికి లేదు, రవి గారు హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్, ఆయన గురించి చెప్పడానికి కూడా లేదు. అండ్ లైటింగ్ ఇట్ సెల్ఫ్ ఎంత న్యాచురల్గా ఉండాలో, టింజ్ ఒక ఆరెంజ్ కలర్ టింజ్ అంతా మెయింటైన్ చేశారు సినిమా. ఒక రగ్డ్ థింగ్, బీచ్ని చూపించే విధానం, ఇవన్నీ చాలా బాగా క్యారీ చేశారు అసలు. సినిమా చూసారా మీరు మొత్తం అంతా? నేను చూసాను. ఎన్నిసార్లు చూసారు? నేను ఒకసారి చూసానండి సినిమా. సాటిస్ఫైడా?
ఈ సీన్ మళ్ళీ చేస్తుంటే బాగుండేది. చాలా సీన్లు అనుకున్నా అలా. ఈ సీన్ ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది చేసి సతీష్ గారు ఏం సంగతి మళ్ళీ చేద్దాం. అలా చెప్పడం లేదు. వన్స్ డైరెక్టర్ ఆయన ఇది కరెక్టే, నాకు ఇంతే కావాలి అన్నారంటే ఇట్స్ ఫైనల్. యాజ్ అన్ యాక్టర్గా నాకు ఇంకొక కొంచెం టైం దొరుకుంటే ఇంకొక నేను ఇలా వచ్చిందా ఫ్లో ఇలా అనేది చేసుకునేవాడిని. ఎందుకంటే చాలా నేర్చుకున్నాను ఈ సినిమాతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. పాట పాడండి సినిమాలో ఒకటి. చాలా దారుణంగా ఉంటుంది. పర్వాలేదు, అరే వెళ్ళేవారే. అసలు లిరిక్స్ కూడా గుర్తుండవు. ట్యూన్ హమ్ చేయండి. లక్ష్మీ భూపాల్ గారు పంపిస్తాను, పర్వాలేదు. లక్ష్మీ భూపాల్ గారు అయితే లక్ష్మీ భూపాల్ గారు లిరిక్స్ దీన్ని కంప్లీట్గా ఆయన కొట్టి చంపేస్తారు. నేను పంపిస్తాను, పర్వాలేదు, ఏం కాదు. నేను చెప్తాను ఆయనకి, డోంట్ వరీ సార్, మా ఫ్రెండ్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మొత్తం పాట నేర్చుకుని వచ్చి పాడతా. నేను ఎంత ఎక్సైట్గా ఉన్నా 22 మార్చ్కి. డెఫినెట్ 22 మార్చ్ ఈ డేట్ అందరూ నోట్ చేసి పెట్టుకోండి. ఆ రోజు వస్తున్నాము. వినరా సోదర వీరకుమార. ఎవరికి చెప్తున్నారండి వినరా సోదర వీరకుమార అని చెప్పేసి? ఇట్స్ టు ఎవ్రీ యంగ్ బ్లడ్ రెబల్ యంగ్స్టర్స్ అందరికీ చెప్తున్నాం. మనం వీరులం, వినండి రా ఒకసారి. అంటే టైటిల్ జస్టిఫికేషన్ మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. రైట్. వినరా సోదర వీరకుమార అనేది మనం ఒక బుర్రకథ చెప్పేటప్పుడు స్టార్ట్ చేస్తాం ఒక టోన్లో. సో అలాగే బిగిన్ అవుతుంది కథ చెప్పే విధానం. అండ్ టైటిల్ జస్టిఫికేషన్లో కూడా నాకు బాగా నచ్చింది. చాలా ఆలోచించి పెట్టారు మా డైరెక్టర్ గారు. రైట్. టైటిల్ కూడా వినరా సోదర వీరకుమార అంటే లిజన్. రైట్. ఒకసారి విను, నీ మనసు మాట విను, వాట్ ఎవర్ ద థింగ్ ఉంటుంది అన్నమాట. ఒక ఫీలింగ్, ఇట్స్ అ ఫీలింగ్. మూవీస్ బాగా చూస్తా అంటే మీరు? ఎవరు చెప్పారు? అడుగుతున్నానండి. కోపంగా అడిగానా? మూవీస్ బాగా చూస్తారు? బాగా చూస్తాను మూవీస్, భయంకరంగా చూస్తాను. ఫేవరెట్ మూవీ ఏదండి రీసెంట్ టైమ్స్లో? నాకు ఫేవరెట్ మూవీ అనగా నన్ను చాలా మూవీస్ పడతా ఉన్నాయంట రీసెంట్ టైమ్స్లో 118 చూశాను, బాగా నచ్చింది. అండ్ బద్లా చూశాను. టెరిఫిక్ స్క్రీన్ ప్లే. అండ్ 118 నేను గుహన్ గారికి చాలా ఫ్యాన్. అతడుకి కెమెరామెన్. నేను ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఈ రేంజ్లో ఉంటుంది అని చెప్పి. స్టోరీ పరంగా, థింకింగ్ పరంగా అయినా. సో బాగా ఎగ్జైట్ అయ్యాను థియేటర్లో. అంటే ఫీల్ అవుతుంటారండి, రిలేట్ అయిపోతూ ఉంటారు? 100%. నేనే అక్కడ ఉంటే ఏమవుద్ది అని. నేనే అక్కడ ఉంటే ఏమవుద్ది అని అనుకోను, కానీ నేనుంటే ఎలా చేస్తానని మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ కంపారిజన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ నేర్చుకుంటూ ఉంటాను. ఓకే, వాళ్ళు చేసిందే కరెక్ట్, మనం అయితే ఇక్కడ ఇలా చేస్తుంటాం, వాళ్ళైతే ఇలా చేయడం బాగుంది, ఓకే ఇలా కట్ చేశారా. స్టడీ ఉంటుంది అయితే. మేబీ అదే ఉంటుందేమో. పక్కన వాళ్ళని కూడా బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాను సినిమాకి వెళ్ళినప్పుడు. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నయనతార గారు నా ఫేవరెట్ హీరోయిన్. చాలామంది ఉన్నారండి నా ఫేవరెట్. నయనతార గారు బాగా చాలా ఇష్టం. ఫేవరెట్ ఫుడ్ ఏంటి మీది? బిర్యానీ, చికెన్ బిర్యానీ, పులిహోర, ఇవి 2 ఫేవరెట్ ఫుడ్స్. చికెన్ బిర్యానీ, పులిహోర, అదేంటి డిఫరెంట్ కాంబినేషన్స్ చెప్తాను. ఏమో డిఫరెంట్ కాంబినేషన్స్ ఏమో తెలియదు, కానీ ఇవి 2 దీస్ బోత్ ఫ్లేవర్స్ ఐ లవ్ ఎ లాట్. హ్యాపీ అవర్స్ బాగుంటాయి మీకు? చాలా తక్కువ. హ్యాపీ అవర్స్ అంటే అదే మీరు అనుకున్నదే చాలా తక్కువ మీకు చెప్పండి. ఇంకా లేదండి, అంటే నేను చెప్పాను కదా మీకు, షూట్, దాని తర్వాత ఇంకో సినిమా మొన్నే కంప్లీట్ అయిపోయింది. సో చాలా డిసిప్లైన్డ్గా ఉన్నాయి ఈ టూ ఇయర్స్. చాలా డిసిప్లైన్ అని నాకే బాగా అనిపిస్తుంది. ఇంత డిసిప్లిన్గా ఉన్నాను అంటే బాగా అనిపిస్తుంది. అంటే ఇట్స్ గుడ్ ఫీలింగ్. అంటే యంగ్ టైమ్స్లో ఏమనిపిస్తుంది అంటే కొంచెం వెళ్ళి చిల్ అవుదామని ఉంటుంది ఎక్కువ, టు బీ ఫ్రాంక్. సో మనం కొంచెం వర్క్లో పడి ఇలా చేస్తున్నప్పుడు చిల్లింగ్ అనే మెంటాలిటీ కొంచెం తగ్గింది. ఒక మెచ్యూరిటీ అనేది, అది దాని మెచ్యూరిటీ అంటారో ఏమో నాకు తెలియదు, కానీ వర్క్లోనే రిలాక్సేషన్ దొరుకుతుంది. వర్క్ లేకపోతే ఏంట్రా బాబు ఇంత ఖాళీగా ఉన్నాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. క్రికెట్ ఆడుతుంటారా? నో అండి, అసలు గోల్కొండ తర్వాత ఎప్పుడు ఆడలేదు. గోల్కొండ తర్వాత 1-2 సార్లు ఆడాను అంతే. తర్వాత మళ్ళీ ఇప్పుడు అసలు బ్యాట్కి మనకి సంబంధమే లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారా మీరు? అసలు నేను ఈ మధ్య యాక్టివ్ అయ్యాను, ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్. అది కూడా నీ సినిమా నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి కదా. సో యూట్యూబ్లో ఎక్కువ ఉంటాను నేను. ఓకే. యూట్యూబ్లో వీడియోస్ చూడడం, మీ ఈగిల్ మీడియా వర్క్స్ ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను. రైట్. ఏ వీడియో పెట్టినా స్క్రోల్ చేసి చూస్తూనే ఉంటాను. ఏదో సంథింగ్ నేను ప్రతిదాన్ని ఇంట్రెస్టింగ్గా ఫైండ్ చేస్తూ ఉంటాను.
సో అలా గంటలు గంటలు గడిచిపోతూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య ఎక్కువ యూజ్ చేస్తున్నాను, అంటే అప్డేట్ చేస్తున్నా. రైట్. ఇలా నేను అక్కడ ఉన్నాను, నా సినిమాలు కూడా ఒకటి ఉంది అని చెప్పేసి మనకు మనే ప్రమోట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎలా ఉంటారండి? ఎంతమంది ఫ్రెండ్స్? ఎక్కువ ఐ హ్యావ్ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్, వెరీ ఫ్యూ. అండ్ వాళ్ళు కూడా నేను చాలా భరిస్తూ ఉంటారు అనమాట. టైం కరెక్ట్గా చెప్పను, ఎక్కువసేపు వెయిట్ చేస్తాను, షెడ్యూల్ ఇరిటేట్ ఎక్కువ చేస్తాను. మేబీ వాట్ ఎవర్ స్కెడ్యూల్స్ వల్ల అయినా వాట్ ఎవర్ ద థింగ్. గుడ్ ఫ్రెండ్స్ అరౌండ్ మీ, దెర్ ఆర్ మెనీ గుడ్ ఫ్రెండ్స్. మా కోసం ఒకసారి పాట పాడండి. అసలు మీరు ఎవరిని పట్టుకొని అసలు హీరో సార్, మీరు ప్రమోట్ చేసుకుంటున్నారు, మీరు ఒక పాట పాడండి మా కోసం. లేదా ఇంకొక డైలాగ్ చెప్పండి, లేదా సమ్ గుడ్ మెమరీ ఫ్రమ్ ది సెట్, ఏదన్నా ఒకటి చెప్పండి. I'll tell you a good memory from my set. A lot more things ఉన్నాయి. సాంగ్స్ షూట్ చేసేటప్పుడు వాట్ ఎవర్ షూటింగ్ జరిగిన ప్రతిరోజు ఉండూరు అనే ప్లేస్లో జరిగింది షూట్. అలా చుట్టుపక్కల, కాకినాడలో ఉన్న చుట్టుపక్కల చాలా గ్రామాల్లో షూటింగ్స్ చేసాము. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీడే మమ్మల్ని లంచ్కో, సమ్ బ్రేక్ఫాస్ట్కో పిలిచేవారు. మంచి మంచి ఫిష్ ఐటమ్స్ ఇవన్నీ ఉండేవన్నమాట. మా ప్రొడక్షన్లో కూడా చాలా తక్కువ అండి. యూనిట్ మేము చాలామంది ఎక్కువ ఉంటాము కాబట్టి నాన్ వెజ్ తక్కువ ఉండేది. సో లిటరల్గా మాకు ఇన్విటేషన్స్, ఆ అభిమానం, ఆ లవ్, చాలా ఎఫెక్షన్ చాలా బాగా దొరికేది కాకినాడలో. నాకు తెలిసి కాకినాడలో ఫ్లెక్సిబుల్గా మీరు ఎన్ని రోజులైనా సినిమా తీసుకోవచ్చు. కంప్లీట్గా వాళ్ళని బేర్ చేయమన్నా వాళ్ళు మిమ్మల్ని ఇంట్లో ఉంచుకుంటారు, తినడానికి ఫుడ్ ఇస్తారు, షెల్టర్ ఇస్తారు, కంప్లీట్గా ఎంకరేజ్ చేసే పీపుల్. ఆ మధ్యలో మేము షూట్ చేసాం. ఆ ఎన్వైర్న్మెంట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటారు అని, అలా ఉండాలి అని కూడా తెలుసుకున్నాను నేను. రైట్. అది బాగా ఒక మంచి ఎక్స్పీరియన్స్. అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు పిలిచి ఎవరు పెడతారండి? ఒకరోజు పెడతారు, 2 రోజులు పెడతారు. ప్రతిరోజు పిలిచి రండి మా ఇంట్లో తిందరు, మా ఇంట్లో తిందరు, మా ఇంట్లో అటు ఇటు ఒకళ్ళ ఇంట్లో తినకపోతే ఇంకోళ్ళు ఫీల్ అవుతారు, ఇలా ఉండేదన్నమాట. ఎఫెక్షన్తో బాగా బాగా చాలా ఎఫెక్షన్. యా, ప్లీజ్ మీ అందరికీ సినిమా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 22 మార్చ్ ఒక ఫ్రెండ్షిప్ గురించి, ఒక లవ్ గురించి, ఒక బ్యూటిఫుల్ ఎమోషన్స్ గురించి సినిమా మొత్తం వైండప్ చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం. సో ప్లీజ్ డూ వాచ్ ఆన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండి. 22 మార్చ్ మేము ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీనివాస్, అండ్ హోపింగ్ ఫర్ అ గుడ్ సక్సెస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.